చేస్తాం కాబట్టి ఆ తప్పుడు మనం అంటే మన చిన్న ఏజ్ ఆ ఏజ్ ప్రాబ్లం అనేది ఫ్రెండ్షిప్ ది ఆ స్టోరీకి చాలా 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 బాగా చూపించారు డైరెక్టర్ గారు. హ్యాట్స్ ఆఫ్ సార్. అసలు ఆ హీరో ఇద్దరు ఎమోషనల్ మాత్రం అసలు ఏర్పొచ్చేసారు బ్రో. కామెడీకి కామెడీ ఉంది, సాంగ్స్ కి సాంగ్, డాన్స్ కి డాన్స్, ఒక ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీ ఎమోషనల్ అన్న, ఫ్యామిలీ అందరికి సినిమా వస్తుంది. నాకైతే మెంటల్ కింద ప్రతిపన్న సినిమా లవ్ టుడే డ్రైగన్ ఎలా ఉందో దానికి మించి డబుల్ ట్రిపుల్ ఎయిట్ చేస్తానా. ఒకటేంటంటే ఒక మంచి మెసేజ్ ఉందన్న ఈ సినిమాలో, చూడండి మంచి మెసేజ్ ఉంది. ఇంకోటి ఎవరు చెప్తా, ఒకటి మొన్న రిపోర్టర్ కానీ నీ కట్అవుట్ కంటే అక్క కట్అవుట్ ఇంపార్టెంట్ కాదు అక్క, సినిమాలో కంటెంట్ ఇంపార్టెంట్, పర్సనాలిటీ ఇంపార్టెంట్ కాదు, పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకో రిపోర్టర్ కాదు, ఇది ప్రతి రంగనాథన్ స్టోరీ. నాకైతే మన రియల్ లైఫ్ లో జరిగే సన్నివేశాలు సినిమా ఉన్న డ్యూడ్ మామూలు స్టోరీ కదా, ఏ డైరెక్టర్ తీయలేదు. ఈ సినిమా ఫ్యామిలీ అని అందరూ చూడండి, చిన్నలు పెద్దలు పిల్లలు అందరూ చూడండి. ఒక మంచి మెసేజ్ సెట్ ఇప్పిస్తారా అన్న, సెట్ చెప్పరా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. అసలు ఏందన్న డైలాగ్, ఏందన్న డైలాగ్ ఎమోషన్ సచ్చిపోయినా. ప్రదీప్ అన్న పంజాబ్ లో ఫేమస్ జీపు ఏం యాక్టింగ్ చేసిండ్రా ప్రదీప్. అసలు ఏం యాక్టింగ్, అసలు నేనే లైఫ్ లో స్టోరీ చూడనా. హీరోయిన్ అమ్మ ఆమె అందాలకు నా మాటకు చాటకు ఆ సాంగ్ కి మైండ్ పోయిందన్న. అసలు మైత్రి మీ మేకర్స్ మీరు ఒక మంచి కంటెంట్ సినిమా తీసుకొచ్చింది, నాకైతే బాగా నచ్చింది. ఫ్యామిలీ ఎమోషనల్ క్లైమాక్స్ సూపర్ ఉంది బ్రో. అవును, ఆ ఫీమేల్ డైరెక్టర్ టచ్ తెలుస్తుంది సేమ్. కానీ లవ్ స్టోరీ మాత్రం రైటింగ్ చాలా బాగుంది, బ్యూటిఫుల్ బాగుంది. అందరు యాక్చువల్లీ ముగ్గురు క్యారెక్టర్స్ బాగున్నాయి. యాక్చువల్లీ ముగ్గురు క్యారెక్టర్స్ లోకి మంచిగా డ్వెల్ అయ్యి చాలా బాగా చేస్తారు. ఇంకా సస్పెన్స్ కానీ చాలా బాగుంది సార్ సినిమా. అసలు అతని యాక్టింగ్ చాలా బాగుంది. ఇట్లా రీసెంట్ గా యాంకర్ చెప్తారు కదా అతనికి మీరు అందంగా లేదు, హీరో మెటీరియల్ కాదని, చాలా బాగా చేశారు. అట్లా అసలు దాని జడ్జ్ చేయాల్సిన అవసరమే లేదు. అతనికి ఏమున్న యాక్టింగ్ ముఖ్యం, ఆయనకుంది టాలెంట్ ఆయన నిరూపించుకుంటూ ఆయన మంచి మంచి సినిమాలు క్యాచ్ చేసుకొని హిట్ కొట్టిండు అంతే. యూత్నే టార్గెట్ చేస్తున్నాడు. రొటీన్ ఏం లేదు, స్టోరీ మాత్రం కొత్తగా బాగా ఆలోచించాడు అతను. చాలా బాగుంది సార్ సినిమా. హైలైట్ అంటే కామెడీ అయితే చాలా బాగుంది, ప్రతి దాంట్లో కామెడీ అయితే చాలా బాగుంది. డ్రాగన్ కి మించిన సేమ్ లవ్ టుడే డ్రాగన్ సినిమాలు ఉన్నాయి కదా, దానికి కంపేర్ చేసి అది పక్క నిలబడుతుంది సినిమా. చూడొచ్చు ఒకసారి. ఆ రేంజ్ లో సినిమా నార్మల్ గానే ఉంది, లవ్ స్టోరీ లానే ఉంది. కొంచెం ఓకే, చూడొచ్చు ఒకసారి అయితే చూడొచ్చు. హీరోయిన్ ఎక్కువ కొంచెం సెకండ్ హాఫ్ లో ఎక్కువ కనిపిస్తుంది. నేహా శెట్టి కూడా ఉంది. ఓకే అండి.